ఛానల్ నుండి అఫీషియల్గా మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. 12 సంవత్సరాల తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNLలో పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 7th మార్చ్ లోపు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. 50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ కోసం చూసినట్లయితే మీకు ఒక శుభవార్త. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్, రైల్వే, SSC ఇలా ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదే మనకి BSNLకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత BSNLలో పర్మనెంట్ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా ఒక ఛాన్స్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. BSNL నుంచి అఫీషియల్గా 12 సంవత్సరాల తర్వాత మనకి ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్మెంట్ చేయడానికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ ఇది. ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి February 5th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి March 7th వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీని గురించి మీకు సపరేట్గా ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి డెఫినెట్గా మీకు వీడియో చేసి పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో BSNL అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి కేవలం ఒక్కటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మీకు సెలక్షన్ చేస్తున్నారు. ఎగ్జామ్ కూడా మనకి March 29th రోజు ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాబట్టి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఎంపిక అయ్యే అవకాశం అనేది ఉంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి టెక్నికల్ స్ట్రీమ్లో వచ్చేసి 95 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఫైనాన్స్ స్ట్రీమ్లో వచ్చేసి 25 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వేకెన్సీస్ని మనకి వివిధ రకాల క్యాస్ట్ వరకు అయితే ఇచ్చారు. ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయి. SC, ST, OBC, EWS అండ్ ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోకండి, చాలా మంచి ఆపర్చునిటీ. మళ్ళీ మనకు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. జాబ్ పోస్టింగ్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా BSNLకి సంబంధించినటువంటి ఆఫీసులలోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. మీ సొంత రాష్ట్రాలకి దగ్గరలోనే మీ సొంత జిల్లాలో కూడా పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ పేనే E3 గ్రేడ్ హోదాలో 24,900 నుంచి 50,000 వరకు బేసిక్ పే ఉంటుంది. సో దీంతో పాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 50,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీలో కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 21 నుంచి 30 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. OBC వాళ్ళైతే 33 years వరకు, SC, ST వాళ్ళు 35 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 40 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాను. మీకు ఇంటర్వ్యూ కూడా లేదనమాట. అండ్ మీకు ఎలాంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. ఒకటే ఎగ్జామ్ అనేది మీరు మంచిగా రాస్తే దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెడతారు. ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. మనకి ఏదైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ ఉన్నాయో టెలికామ్ సంబంధించినటువంటి డిసిప్లిన్కి, ఫైనాన్స్కి సంబంధించి సపరేట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. టెలికామ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ
పార్ట్ 1లోనేమో యాప్టిట్యూడ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్ 40 క్వశ్చన్స్. అండ్ పార్ట్ 2 వచ్చేసేమో కోర్ సబ్జెక్ట్స్, మీకు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి టెక్నికల్ టెస్ట్ అనమాట. 160 మార్క్స్ 160 క్వశ్చన్స్, టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్, 180 మినిట్స్ పాటు కూడా మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఫైనాన్స్ స్ట్రీమ్కి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్, అంటే 1/4 నెగటివ్ విధానం ఉంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. దీని తర్వాత జాబ్స్కి సంబంధించి మీకు ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే టెలికాం ఆపరేషన్స్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్కి అప్లై చేయడానికి బీఆర్ బీటెక్ అనేది మినిమం 60% మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ యొక్క విభాగాల్లో బీఆర్ బీటెక్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మీకు 60% మార్కులతో పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫైనాన్స్ విభాగంలో పోస్టులకి సీఏతో పాటు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ CMA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎలిజిబిలిటీ, జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అయితే అడగట్లేదు. సెంటర్స్ విజయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో, తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మనకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా టోటల్గా 27 సెంటర్స్లలో ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. అలాగే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు డీటెయిల్డ్ సిలబస్ని కూడా నోటిఫికేషన్లో మనకి 12th పేజీ తర్వాత అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్లో సిలబస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయనేది డీటెయిల్గా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. పార్ట్ 1కి సంబంధించి అందరికీ కూడా కామన్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ యొక్క టాపిక్లో వచ్చేసి ఏంటంటే క్వాంటిటేటివ్ అబిలిటీ అండ్ డేటా సఫిషియన్సీ, అలాగే రీజనింగ్, వర్బల్ అబిలిటీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ అనాలిసిస్ ఈ యొక్క టాపిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అని చెప్పాను కదా. ఈ యొక్క టాపిక్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ 2 వచ్చేసి ఏంటంటే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించి టాపిక్స్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. బేసిక్ టెలికమ్యూనికేషన్ కాన్సెప్ట్స్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది అండ్ టాపిక్స్ ఏంటి, అలాగే వైర్లెస్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీస్కి సంబంధించి టాపిక్స్ ఏంటి అండ్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్గా ఇచ్చారు. నేను ఆల్రెడీ 3 months బ్యాకే చెప్పాను నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి అని చెప్పేసి. ఎంతమంది రెడీగా ఉన్నారో మీకే తెలియాలి. సో నేను రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అయితే మంచి మంచి జాబ్స్ అయితే మీరు క్రాక్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను 3 months బ్యాక్ చెప్పాను. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి మార్చ్ మంత్ ఎండింగ్లోనే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి చాలా త్వరగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి జాబ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. SC ST PWD వాళ్ళైతే 1250 రూపీస్, జనరల్ క్యాండిడేట్స్ OBC EWS వాళ్ళైతే 2500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీకు సెలెక్ట్ అయిన తర్వాత బాండ్ పైన మీరు సైన్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీకు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కూడా, ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అండ్ మీకు కెరీర్ ప్రోగ్రెషన్ కూడా మీరు ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మీరు కెరీర్ అనేది స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ప్రమోషన్ వచ్చిన తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా కూడా మీరు కెరీర్ అనేది అతి త్వరగానే స్టార్ట్ చేయొచ్చు అనమాట. చాలా మంచి మంచి సాలరీస్ అయితే ఉంటాయి. అండ్ మీరు హయ్యర్ ఆఫీసర్ హోదాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి బీటెక్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఇది ఒక గోల్డెన్ నోటిఫికేషన్గా అనేది చెప్పుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ, డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు ఆన్లైన్ స్టార్ట్ కాగానే వీడియో అయితే చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ గురించి. డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో BSNL అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో తప్పనిసరిగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.